గేదె పాలని పోస్తున్నారు. మా ఇంట్లో మనవాళ్ళు మనవరాలు చిన్నవాళ్ళు ఉన్నారు. అందుకే మేము గేదె పాలు మంచి పాలు పోయమని తీసుకున్నామండి. అయితే వాళ్ళు మంచి పాలు ఇందులో ఏం కలవలేదు, ప్యూర్ గేదె పాలు అనేసి మాకు పోసారు. వేడి చేస్తే చూడండి ఐలు పైన బుడగలు బుడగల్లాగా ఎలాగా జిడ్డు జిడ్డు ఎలాగుందో. ఇది చేత పట్టుకుంటే మనం ఆయిల్ పోసి ఏదో ఆయిల్ పోసినట్టు మొత్తం చేతికి చూడు ఇలా అవుతుందండి. ఇది పాలు ఒరిజినల్ పాలని మాకు చెప్తున్నారు. ఇది ఒరిజినల్ కాదు. చూడండి ఎంత జిడ్డు ఆయిలే, మొత్తం ఏదో ఆయిల్ పోసినట్టు ఆయిలే ఉంది. ఇది చిన్న పిల్లలకు పోస్తే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందో నాకు భయం వేస్తుందండి. మనోళ్ళకు పోయాలా వద్దా అని చూస్తున్నాను. చూడు పాలు ఇలా ఉంటాయండి. ఇలాగ పాలు పోస్తున్నారు. పిల్లలకు పోయకూడదు ఇలాంటి పాలు. పిల్లల ఆరోగ్యంతో ఆడుకోవద్దు. అంత గలీజ్గా ఉన్నాయి, ఏం బాగలేదు. ఏదో మాడవాసన లెక్క వస్తున్నాయి పాలు. మొత్తం బుడగలు బుడగలే ఉన్నాయండి. మొత్తం జిడ్డు జిడ్డు చూడండి ఎంత జిడ్డు జిడ్డు ఉందో పాలు. అంత గలీజ్ పాలు ఉన్నాయి. చేతికి ఇలా ఆగిపోతుంది. ఇందులో ఏం కలిపారో తెలియదండి. పాలు అంత గలీజ్గా ఉన్నాయి, ఏం బాగలేదు. మొత్తం ఆయిల్ లెక్కనే ఉంది. దయచేసి చిన్నపిల్లలకు ఇలాంటి పాలు పోయకండి. నేను కూడా నాకు తెలియక ఇన్ని రోజులు నా మనవాళ్ళకు ఇదే పాలు పోసాను. ఇవాళ నుండి ఇది కూడా పోయాను, బంద్ చేసేస్తా. పిల్లల ఆరోగ్యం దగ్గు జలుబు సర్ది వచ్చేసింది పిల్లలకు. అందుకే ఈ పాలతోనే వచ్చిందేమో అని ఇవాళ చూస్తే ఇలా ఉంది ఈ పాలు. ఇలాంటి పాలు పోస్తే పిల్లల ఆరోగ్యం పాడైపోతాయి. చూడు పాలకి ఎలా ఉందో. పాలు కింద పోసినా కూడా చూడండి బుడగలు బుడగలు ఎలా వస్తున్నాయో. పాలు తెల్లగా ఉండి నీట్గా ఉండాలి, కానీ ఈ ఆయిల్ ఎందుకు ఆయిల్గా బుడగలు బుడగలే వస్తున్నాయి. కింద పోసినా కూడా పాలు చూడండి పాలు ఇలా ఉంటాయా గేదె పాలు. చిన్నప్పటి నుండి మాకు పల్లెటూళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళమే ఇలాంటి పాలు మంచిగా ఉంటాయి, కానీ తెల్లగా ఉంటాయి, కానీ ఇలా బుడగలు ఉండే చూడండి. మనం ఏదో సర్పు పోసినట్టు ఆయిల్ పోసినట్టు బుడగలు వచ్చినట్టు పోతా అంటే బుడగలు వస్తున్నాయి, పోస్తా ఉంటే బుడగలు వస్తున్నాయి. చూడండి ఇలాంటి పాలు అలా బుడగలు రాకూడదు. పాలు నీట్గా తెల్లగా ఉండాలి, పోస్తా ఉంటే బుడగలు వచ్చేస్తున్నాయండి. అందులో ఏదో సర్పు గిరిపో ఏదో కలిపి మనం పోసినట్టుగా బుడగలు వచ్చేస్తున్నాయి. అలాగ నురుగు నురుగు లెక్క పాలు అలా వస్తున్నాయండి. అంత తెల్లగా లేదు, కలర్గా ఉంది, కొంచెం కలర్ ఉంది, బుడగలు ఉన్నాయి అసలు పాలు మొత్తం అలా ఉన్నాయండి. దయచేసి ఇలాంటి పాలు తాగకండి, పిల్లల ఆరోగ్యం పాడైపోతాయి.